సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది మెంటల్ రివ్యూస్ అనమాట. ఈరోజు ఓజీ మూవీ చాలా అంటే చాలా ఎక్సైట్ ఉన్నాను. టైం అయితే 6:02 అయితే అవుతుంది. టైం అయితే ఓకేనా చూపిస్తా, ఇక్కడ చూడొచ్చు 6:02 అయితే అవుతుంది. టైము 7:30కి షో ఉందన్నమాట. ఎప్పుడు లేచిన అయితే కానీ చాలా ఎక్సైట్ ఉన్నా గైస్. ఓకేనా, చాలా అంటే చాలా ఎక్సైట్ ఉన్నా, కానీ హైప్ మాత్రం కొంచెం తక్కువ వేసుకొని పోతున్నాను. ఎందుకంటే సావు సినిమాకి ఇట్లా చాలా హైప్ తోటి పోయినా, మెంటల్ హైప్ తోటి అయితే పోయినా, కానీ ఎందుకు అట్లా అనిపించింది సినిమా. బట్ ఈ మూవీ మాత్రం హైప్స్ అనేది చాలా తక్కువ పెట్టుకుని పోతున్నా. ఓకేనా, ఐ హోప్ మూవీ చాలా బాగుండాలని చెప్తాను. ఈ వ్లాగ్తో పాటు ఇంకా రివ్యూ ఇట్లా ఇదే వీడియోలో వస్తుంది. స్టే ట్యూన్ అనమాట. నాతో పాటు ఇంకో ఇద్దరు కోతులు వస్తారు. ఫస్ట్ ఒకటి వస్తారు, నన్ను ఎక్కించుకుంటాడు. మేమిద్దరం ఇంకొని ఎక్కించుకుని నుంచి పోవాలన్నమాట. చాలా స్టోరీ ఉంది. వీడియోలో మొత్తం చెప్తా గైస్. ఓకేనా, థియేటర్ కాడ కలుసుకుందాం. సో మూవీ టైం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇయర్ నేను చెప్పిన ఫస్ట్ కోతి ఇంకొక కోతుంటాడు, ఆయన ఎక్కించుకోవాలి ఫస్ట్ పోయి. ఆయన గురించి చెప్పనీకి ఏముండదు, చూపిస్తాను చూస్తే మీకు అర్థమవుతుంది దాని గురించి. ఓకేనా, సో ఇంకొకటి రావాలి, ఆయన కోసం వెయిటింగ్. వీడు నేను ఇద్దరు. ఆడు చాలా ల్యాగ్ అనమాట. అంది ల్యాగ్ ఉంటుంది. వచ్చి 15 minutes పైన అవుతుంది. వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. వాని కోసం 2 kilometers వచ్చాం ఇంకా. బట్ ఆడు ఇంకా రాలేదు ఇక్కడికి, స్పాట్ కాడికి. వాని వల్ల నేను సినిమా లేట్ కాకపోతే చాలు. వాడు ఎప్పుడు లేట్ ఉంటాడు, వాడు ఎప్పుడు వస్తాడేమో. వాడు వచ్చినాక చూపిస్తారు ముఖము, మెంటల్ అయిపోతారు మీరే. ఐదింటికి వెళ్తా అని చెప్పిండు నాతో. ఇప్పుడు లంచ్ పెట్టుకు మళ్ళీ మేమే లాగంట. సుల్లిగా సో థియేటర్కి అయితే పోతున్నాం. మన వాళ్ళకి ఫోటో కావాలంట. సిల్వెట్ మా అమ్మ ఫోటో తీస్తాం. బ్రేక్ చేసేసాడు, మొత్తం ఇండస్ట్రీలో షేక్ చేసేసాడు. ఏమనుకున్నావు? అమ్మని ఏం చేసి ఉంటా మొత్తం. సినిమా అయిపోయి నుంచి ఉంటుంది, చూసుకోవాలి. మామూలుగా ఉంటుంది సినిమా, అసలు మామూలు ఉండదు సినిమా. గుద్దవాళ్ళు ఉంటుంది సినిమా అంటున్నా. గుద్దవాళ్ళు ఉంటుంది సినిమా. సో ఫైనలీ మూవీ అయితే చూపించాం అనమాట. ఇగో కూర్చొని తింటున్నాము మూవీ చూసొచ్చి. ఒక్క మాటలో మూవీ ఎట్లుందని చెప్తే భయ్యా మెంటల్ ఉందన్నమాట మూవీ అనేది. అయితే చాలా వెయిటింగ్ చేసినాం మూవీ కోసం. బట్ మూవీ మాత్రం చాలా మెంటల్ ఉంది. అసలు టైటిల్ కార్డ్కే మెంటల్, అసలుకి టైటిల్ కార్డ్కే మెంటల్ అయిపోతాను. ఫ్యాన్స్ చెప్తున్నా కదా, ఇగో ఈడుండే కదా, ఈడు పిచ్చి ఫ్యాన్. అయితే బట్టలు చింపేసుకుని ఒక్కటి తక్కువ ఇంకి సినిమాలో. ఓకేనా, ఎట్లా మొత్తుకుంటారు అంటే కొన్ని పెడతా నేను. ఇన్ రియాక్షన్స్ అనేది కొన్ని పెడతా, దాంట్లో చూడండి రియాక్షన్స్ అనేది. ఓకేనా భయ్యా, మూవీ మాత్రం మెంటల్ ఉంది భయ్యా, నిజంగా చెప్తాను. అందరూ పక్కా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ మాత్రం చెప్తున్నా కదా. పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయండి. పక్కా థియేటర్లో మాత్రం చూడండి మూవీ అనేది. మాత్రం ఏం చెప్పాలి బాయ్, మూవీ ఏం చెప్పాలి. పవన్ కళ్యాణ్ సార్ ఇంత మంచిగా చూపించిరా. సుజిత్ అన్న ఇంకా ప్రభాస్ ఫ్యాన్ ఇలా ఒక సర్ప్రైజ్ ఉంది, నేను చెప్పాను కానీ మూవీలో తీసుకోండి. ఓకేనా, టోటల్గా మూవీ అనేది చాలా బాగా నచ్చింది నాకైతే. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి, మంచిగా అనిపించింది. ట్విస్ట్ నాకు ఓకే నార్మల్గా అనిపించింది. కానీ కొంచెం క్లైమాక్స్ ఏంటంటే కొంచెం హరిబరిగా వెళ్ళిపోయింది అనిపించింది నాకు. అంటే హీరోని కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోయింది అనిపించింది. ఇంకా మనకి పవన్ కళ్యాణ్ దాన్ని ఇంటర్వెల్ నుంచి పవన్ కళ్యాణ్ పవర్ షో అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇంటర్వెల్ ముందు వరకు మనకి హైప్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతూనే ఉంటారు. ఇంటర్వెల్ మొత్తం హైప్ అనమాట, మొత్తం హైప్ ఇచ్చుకుంటే వెళ్ళిపోతారు. బట్ ఒకసారి ఇంటర్వెల్ స్టార్ట్ అయినాక హైప్ మాత్రం మెంటల్. దాన్ని న్యాయం చేశారని చెప్పొచ్చు భయ్ హైప్. ఓకేనా, ఓవరాల్ మూవీ అయితే ఎట్లుందంటే సూపర్. పక్కా థియేటర్లో చూడండి. ఓకేనా, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో చూసుకుందాం. టేక్ కేర్ అండ్ గుడ్ బై.